దర్శకుడు రాజమౌళి కొడుకు కార్తికేయ ప్రొడక్షన్ రంగంలో సెటిల్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. సినిమాలకు దర్శకత్వం వహించే సమర్థత ఉన్నా అతడి అభిరుచి అంతా సినిమాల నిర్మాణం వైపు ఉండడంతో అతడు ప్రస్తుతం కొన్ని సినిమాలకు లైన్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. అయితే కార్తికేయ లైన్ ప్రొడ్యూసర్ గా నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తున్న ఒక సినిమా విషయంలో తనను మోసం చేశాడంటూ ఒక వ్యక్తి ఒక ప్రముఖ ఇంగ్లీష్ పత్రికకు అందించిన సమాచారాన్ని ఆ పత్రిక బయటపెట్టింది. తాము నిర్మిస్తున్న సినిమాకు డ్రోన్ ఆపరేటర్లు కావాలంటూ వారాహి చలనచిత్ర సంస్థ తన చేత పనులు చేయించుకొని తన డ్రోన్లను వారి వద్దే పెట్టుకుని తనకిచ్చే డబ్బులను కూడా ఇవ్వలేదని ఆ వ్యక్తి చెబుతున్నట్లుగా ఆ ఇంగ్లీష్ పత్రిక ఒక ఆర్టికల్ రాసింది. అయితే ఈ సినిమాకు కార్తికేయ లైన్ ప్రొడ్యూసర్గా వ్యవహరించడంతో ఈ విషయంలో కార్తికేయ పేరును కూడా ఆ పత్రిక ప్రముఖంగా రాసింది. నాగచైతన్య హీరోగా వస్తున్న యుద్ధం శరణం సినిమా వారాహి చలనచిత్రం బ్యానర్లో రూపొందించబడుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారం అంతా ఆ సినిమాకు సంబంధించిందే అంటూ ఆ పత్రిక రాసిన కథనం హాట్ న్యూస్ గా మారింది. అయితే ఈ విషయమై కార్తికేయ ఎలా స్పందిస్తాడో చూడాలి. Thanks for watching. For more interesting updates, don't forget to subscribe Filmy Looks.